పెద్దోడా పెద్దోడా నా ముద్దులే మమ్మీ. ఇంటికి మన స్కూటీ తీసుకెళ్తున్నామేంటి? స్కూటీ వేసుకెళ్తున్నాం మా ముగ్గురు. బైక్ ఇటు చూడు, మమ్మీ వైపు చూడు. హాయ్ చెప్పు, నువ్వు చెప్పు, సరిగ్గా చెప్పు. తను చెప్ప చూడు, అలా చెప్పాలి. భయమేస్తుందిరా వాడికి, నువ్వు అట్లా చూస్తుంటే చెప్పు. అదే సరిగ్గా. గుడ్ ఆఫ్టర్నూనా. ఇట్రా 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 ఇట్రా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. మూవీకి. ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ. ఏ ఇచ్చినా ఇట్రా ఇట్రా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఓజీ. ఐ ఆమ్ ఓజీ సినిమా కదా. ఐ ఆమ్ గోయింగ్ టు ఓజీ. ఇది కూడా చెప్పు. My name is J.C. పవన్ కళ్యాణ్. ఆల్రెడీ మా వాళ్ళు చెప్పేశారు కదండి, మూవీకి వచ్చాము, ఓజీ మూవీకి. హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారు అందరూ? ఆ రోజు సాటర్డే ఈవినింగ్ మూవీకి వచ్చాము. మా వారు కొలీగ్స్ మేము వచ్చామన్నమాట, వాళ్ళ వైఫ్ని. ఆల్మోస్ట్ 9:30కి షోకి వచ్చామన్నమాట. మార్నింగ్ 7-6కి అట్లా చూసాము, ఏమీ లేవు. 6కి ఉంది. 6 చూస్తే పిల్లలకి క్లాసెస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా 9:30కి తీసుకున్నాము. ఆల్రెడీ మేము ఒకసారి చూసేసాము, చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మా మరిది తీసుకెళ్ళారని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది కర్రీ ఎలా చేయాలని చెప్పేసి దాని గురించి ఈ వీడియో కూడా యాడ్ చేశాను అనమాట. బోటీ కనిపిస్తుంది కదా, బోటీ అంతా నేను క్లీన్ చేశాను కానీ నాకు అసలు వండబుద్ధి కాలేదు, ఆ స్మెల్ వచ్చేసింది. అయినా కానీ ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పేసి అసలు నాకేందో మనసుకు నచ్చలేదు. ఇంకా ఈయన అడిగితేనేమో నాకు వద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆయనకు వద్దు అన్నప్పుడు ఇంక నేను చేసి ఏం చేయాలి అని చెప్పేసి ఇంకంతా తీసి పక్కన పడేసి ఓన్లీ హెడ్, తలకాయ ఉంటుంది కదా, తలకాయ కర్రీ అని చేశాను. అదంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత కుక్కర్ తీసుకుని ఈ క్లీన్ చేసినంతా మాంసం ఉంటుంది కదా, అందులో వేసి పసుపు, ఉప్పు, కాస్త అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం ఆయిల్ వేసి బాగా విజిల్స్ రానిచ్చాను. ఎక్కువ కొంచెం రావాలి, ఎందుకంటే అది మటన్ కదండి, కొంచెం టైం పట్టుద్ది, మళ్ళీ ఉడకబెట్టాల్సి వచ్చుద్ది. ఒక విజిల్ కొంచెం తక్కువైనా కానీ మ్యాక్సిమం 6 or 5 విజిల్స్ వస్తే బాగుంటుంది అనమాట. ఓకేనా, విజిల్స్ బాగా రానిచ్చాను. తర్వాత ఏమో మసాలా రెడీ చేసుకున్నాను అనమాట. నేను పెద్దగా ఎక్కువేమీ వేయలేదు, కొంచెం కర్రీ అయితే కొంచెం ఉంది కాబట్టి 2 ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసేసాను. ఇందులో స్పెషలైజేషన్ ఏంటంటే ఇది ఉంది కదా, సారీ అది రావట్లే, ఓకే, ఎండు కొబ్బరిని బాగా కాల్చుకోవడం అదేనమాట. కాల్చి మసాలా దాంట్లో వేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. టమాటా ప్యూరీ ఉంది, అది కూడా చేయాలని చెప్పేసి ఈ ముక్కలు కూడా అందులో వేసేసాను అనమాట. వేసేసి బాగా మగ్గనిచ్చేసి మొత్తం కర్రీ అంతా అందులో ఉడికిన తర్వాత అందులో వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ సీరియస్గా కూర్చున్నాడు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాడికి బాగా తన్నులు పడ్డాయి. అసలు గోల అల్లరి చేస్తున్నాడు. అందుకని చెప్పేసి అరిస్తే అలా కూర్చుని ఉన్నాడనమాట. ఎందుకు అరుస్తున్నావంటే కూల్ డ్రింక్ కావాలన్నాడు. ఎందుకంటే నీకు మటన్ కర్రీ చేస్తున్నావు కదా, కూల్ డ్రింక్ కావాలి అని చెప్పేసి అన్నాడు. అంటే మేము వద్దని చెప్పాము, కానీ కాదు కంపల్సరీ తేవాల్సిందే అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కర్రీ అందులో వేసి బాగా ఉడకనిచ్చాను. తర్వాత గరం మసాలా కూడా వేసేసాను. ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం సరిపోలేదండి, అందుకని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా ఉడకనిచ్చాను అనమాట. తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసేసి దించేసాను. కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండేది.
చూసారు కదా ఎంత బాగుందో కలర్ కూడా. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మైక్. ఈ మైక్ తీసుకొచ్చానని చెప్పాను కదా, ఈ మైక్ తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుతున్నారు. ఒక్కసారి చూడండి. నేను వాయిస్ ఓవర్ కన్నా వాళ్ళ వినేది అంత బాగా మాట్లాడారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మనము ఫోటోస్ ఊరికి వెళ్తున్నాం. ఫోటోస్ తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం. ఫోటోస్ లో టెంపుల్ ఆడుకుంటున్నా. హాయ్ అండి. వీడియో కాల్ అసిస్టెంట్ లగేజ్ అలా కంటున్నాడు కదా, అప్పుడు అవేంటి లాగా అయిపోతుంది. బాయ్ గైస్, దిస్ వన్ రామ్ చరణ్ జావి వజి వజీరో వజీరో వజ్జిరో వజ్జిరోనా వాచి వజి వజీరో 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 వషి నేనంట వషింట వషింట వషే 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 వషి వషి. చూసారు కదా మా ఊళ్ళో గోల. ఇంకా నెక్స్ట్ సండే ఈవినింగ్ అనమాట, షాపింగ్కి వెళ్ళాము. ఈ డ్రెస్ వేసుకున్నాను కానీ నాకు అసలు కంఫర్టబుల్గానే లేదండి, చాలా టైట్గా ఉంది. ఈ డ్రెస్సు చాలా రోజులు అయింది తీసుకుని, అసలు వేసుకుని చూసాను అసలు పట్టుద్దా లేదని. కానీ డ్రెస్ కొంచెం పట్టింది కానీ కంఫర్టబుల్గా ఉంది, అసలు కంఫర్టబుల్గానే లేదు. ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము. ఫుల్ వర్షం తగ్గింది, ఎందుకంటే నెక్స్ట్ డే ఊరు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా షాపింగ్కి వెళ్ళాము. మళ్ళీ అంటే కుదరదు, మళ్ళీ 1 డే ఒకటే గ్యాప్ ఉంది. ఇంకా అట్ల తద్ది వచ్చేస్తుంది, తర్వాత రోజున మళ్ళీ వెళ్ళాము. ఇంకా ఉపవాసం ఉంటాం, నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా సండే రోజున ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సాటర్డే ఈవినింగ్ ఏమో అటు అయిపోయింది, ఇంకా సండే ఈవినింగ్ ఏమో ఇట్లాగనమాట. షాప్కి వచ్చాము, పిల్లలకి ఆయనకి డ్రెస్సెస్ తీసుకున్నాము. మ్యాక్స్లోకి వచ్చాము. వీళ్ళు చూసారు కదా, వీళ్ళ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఇంతే అండి, పరుగులు ఎత్తుకుంటూ ఉంటారు. వాళ్ళు అసలు నేను కంట్రోలే చేయలేను, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఆడుకుంటా నా పని నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళు నేను అసలు పట్టించుకుంటే అసలు పని కూడా ఏమీ సెలక్షన్ కూడా అవ్వదు. అందుకని నేను ఇంకా వాళ్ళని అసలు పట్టించుకోను. ఇంకా డ్రెస్సెస్ చూస్తున్నాను, మొత్తం అన్నీ బాగున్నాయి. 2-3 ఇచ్చాను ఆయనకి, ఆయన వేసుకున్నారు. సెలెక్ట్ చేసి ఇచ్చాను. కొన్నేమో సైజు సరిపోలేదు, తర్వాత వేరే సైజు ఉంటే కొంచెం తీసుకున్నారు, అవి కూడా ఇచ్చాను. అవి కూడా ఇచ్చిన తర్వాత ఇంకా వేసుకున్నారనమాట. ఇక్కడ కొంచెం కెమెరా వాడిని తీయమంటుంటే వాడు ఏం చేస్తున్నాడంటే చెయ్యి అడ్డం పెట్టేసేసి కెమెరా కనిపించకుండా చేస్తున్నాడు. ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసేసి నేనే తీసుకున్నాను. ఓ పక్కనేమో డ్యాన్స్ చేస్తున్నాను, నాకు తీస్తావా లేదా అని చెప్పేసి కూర్చున్నాడు. ఇంక అందుకే నేను వాడికి చిన్న క్లిప్పింగ్ తీసాను. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి, క్లాత్లు కూడా బాగున్నాయి, కాస్ట్ కూడా అంతే ఉంటుంది. నేను ఒక డ్రెస్ తీసుకున్నాను, నాదైతే ఆఫర్ రేట్లో ఉంది. వీటికైతే ఆఫర్ రేట్ ఏమి లేదు, మామూలుగానే. ఆఫర్స్ ఏమి లేవా అని చెప్పేసి అడిగాను. దసరాకి అయితే ఉన్నాయి, ఇప్పుడు ఆఫర్స్ ఏమి లేవు మేడం, క్లోజ్ అయిపోయినాయి, ఇంకా దివాళీకి ఉంటే అని చెప్పేసి అన్నారు. పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేవు, కానీ క్లాత్ అయితే బాగుంది, కానీ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాము. మొత్తం అన్నీ ప్లెయిన్గా ఉన్నాయి, పెద్ద చెక్స్ షర్టు అట్లాగేమి లేవు, జస్ట్ ఇలా గీతల టైప్లోనే ఉన్నాయన్నమాట. అన్ని మోడల్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి, లేకపోతే ప్లెయిన్ ఉన్నాయన్నమాట. షర్ట్స్ ఒకటే తీసుకున్నాము, ప్యాంట్స్ ఏమీ తీసుకోలేదు. ఈ పిల్లలకి మట్టుకు తీసుకున్నాము అనమాట. పిల్లలకి వాళ్ళిద్దరికన్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడిగా, వాళ్ళకి కూడా లేవని చెప్పేసాను.
అందుకే అవే తీసుకుని ఇంకా పిల్లలకు కూడా తీసేసుకుని ఇంకా వచ్చేసాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.